ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించెను. మొత్తం నేను ఇక్కడే మాట్లాడతాను కొద్దిసేపు. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఈ సందర్భంలో మనం చూస్తే అబ్రహాము యెహోవా చూచుకుంటాడు, యెహోవా ఈరే, ఆ చోటుకి యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు. ప్రియులారా, కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందులో ఉన్నాం, పరిశోధనలో ఉన్నాం, పరీక్షలో ఉన్నాం, పోరాటాలు ఉన్నాం. ఈ పరీక్షలు, ఈ పరిశోధనలు ఒకటి మనం గుర్తించాలి, సమస్తాన్ని యెహోవా చూచుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ నండి. యెహోవా, యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమస్తాన్ని ప్రభువే చూచుకుంటాడు, యెహోవా చూచుకుంటాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అని వ్రాయబడింది. ఏ సంగతులు జరిగిన తర్వాత అని మనం ఆలోచిస్తే ప్రియులారా, అంత క్రిత అధ్యాయాలంతా చదువుకుంటూ వెళితే అబ్రహాము దేహం మృతతలమైనట్టు ఉన్నప్పుడు విశ్వాసం ద్వారా బలం పొందాడు. వృద్ధాప్యమందు చక్కని కుమారుని దేవుడు ప్రసాదించాడు. బహుగా ఆశీర్వదించబడ్డాడు. గొర్రెలు, మేకలు, పశువుల మంద, దాసదాసులు, అత్యధికంగా ఆశీర్వదించబడిన వ్యక్తి అబ్రహాము. లోతు, అబ్రహాము కలిసి నివసించలేనంత ఆస్తి కలిగినట్లు బైబిల్ చెబుతుంది. విస్తారమైన ఆస్తి, కావలసినంత డబ్బు, ఎంతోమంది పనివాళ్ళు, విజయోత్సవాలతో ఊరేగుతున్నాడు. అడుగుపెట్టిన ప్రతి చోట అపజయం అనే మాటే లేదండి. విజయోత్సవాలతో దేవుడు ఊరేగిస్తున్నాడు. శార ఆరోగ్యం బాగుపడిపోయింది. మృతతలమైనట్టు ఆమె గర్భం బలం పొందింది. మృతతలమైన అబ్రహాము దేహం బలం పొందింది. వృద్ధాప్యమందు చక్కని కుమారుడు పుట్టాడు. ప్రియులరా, ఈ వార్త ఆ నోట దేశం, ఆ ప్రాంతమంతా వినిపించిందండి. అందరికి ఇది ఒక సాక్ష్యం. అందరూ గుంపులుగా వచ్చి అబ్రహాముని, శారా కలిగిన కుమారుని చూసి విస్మయం చెంది, విభ్రాంతి చెంది, ఎంతో సంతోషించి ఆనందిస్తున్న సందర్భాలు అవి. పరవశించి పరవళ్ళు త్రొక్కుతున్న సందర్భాలు అవి. ఇవన్నీ సంభవించిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. దేవుడు మనుషుల్ని రెండు విధాలుగా పరిశోధిస్తాడు. ఒకటి, మన జీవితంలో ఏంటంటే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కలిగించి ఏమి లేకుండా దీనస్థితిలో ఖాళీ చేతిలో ఉంచి, ఆపదలో ఉంచి, అపాయానికి అప్పచెప్పి కొన్నిసార్లు పరిశోధిస్తాడు. ఈ సమయంలో ఏం చేస్తాడు? నీళ్ళు లేకుండా చేస్తాడు, ఆహారం లేకుండా చేస్తాడు, అరణ్యములు అల్లాడిపోయేటట్లు చేస్తాడు, దాహం కలిగేటట్లు చేస్తాడు, ఆకలిని పుట్టిస్తాడు. ఆ సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారని పరిశోధిస్తాడు. రెండు అనుభవం, అన్నీ సమృద్ధిగా ఇస్తాడండి, అన్ని విషయాలు జయం అనుగ్రహిస్తాడు. ఇవన్నీ ఇచ్చి ఆ తర్వాత కూడా పరిశోధిస్తాడు. రెండు రకాలుగా పరిశోధిస్తాడు. అబ్రహాం లైఫ్లో వచ్చిన పరిశోధన ఏంటంటే, అన్ని సమృద్ధిగా, తినడానికి తిండి, ధరించడానికి వస్త్రం, ఒంటి నిండా ఆరోగ్యం, ఇంటిన్న పనివాళ్ళు, సర్వసమృద్ధి, లేక పుట్టిన కుమారుడు, గొప్ప విందు, గొప్ప సెలబ్రేషన్, అందరిని పోగు చేసి, తిన్న వాళ్ళకి తిన్నంత ఆహారం, తాగిన వాళ్ళకి తాగినంత ద్రాక్షరసం, గొప్ప సెలబ్రేషన్. ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇస్సాకు కూడా పాలు విడిచాడు, ఎదుగుతున్నాడు, ఎంతో సంతోషంతో ఇతడే నా వారసుడు, ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరించబడతాడు. ఇలా ఆశల మేడలు కట్టుకుని సాగుతుండగా సడన్గా యెహోవా వాక్కు, దేవుని వాక్కు ఆయన పరిశోధించిందండి. దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా అని దేవుడు పిలిచాడు. అప్పుడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు నీ ఒక్కడే అయిన నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, నీ కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద అతని దహన బలిగా అర్పించమని చెప్పాను. మీరు చూడండి, వెంటనే 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. పరిశోధన అనేది మన జీవితంలో కలుగుతుంది. ఎప్పుడంటే ప్రియులారా, మనం సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు కొన్నిసారి అది ఏంటి ఆ పరిశోధన అంటే, ఒక్కడే, వేరే సోర్స్ లేదు, వేరే పరిష్కారం లేదు, ఒక్కడే అయినా నీ కుమారుడు అంటే నువ్వెంతగా ప్రేమిస్తున్నా నీ కుమారుడు. పరిశోధన ఎప్పుడు మనకు వస్తుంది? పరీక్ష ఎప్పుడు వస్తుంది? ఒకటే, అదే ఆధారం, దాని మీదే ఫోకస్ అవుతూ ఉంటాం, దాని మీద ఆధారపడుతుంటాం. అట్లాంటి విషయంలో దేవుడు శోధన దేవుడు తీసుకొస్తాడు. మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం. అది వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఎంతో ప్రేమిస్తూ, ఎంతో అభిమానిస్తూ, ఆ వస్తువు లేకపోతే, ఆ వ్యక్తి లేకపోతే మనం ఉండలేము అనే అనుభవంలో కొనసాగించబడుతుంటాం కదండి. అక్కడ మనకు ఒక శోధన దేవుడు ప్రారంభిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మన దృష్టి, మన ఫోకస్, మన ఆలోచన ఎల్లప్పుడూ దేవుని మీద ఉండాలి అనేది ఈ పరీక్షకు మూలం. ప్రేమైన వారు, బైబిల్ ఇలాంటి సందర్భాలు చాలా చూస్తాం మనం.
యోబు గారి జీవితంలో మనం చూస్తాం, మంచి కుటుంబం, మంచి పిల్లలు, రోజు పండుగ, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ స్తోత్ర ప్రార్థన, ప్రతిరోజు దహన బలులు అర్పిస్తాడు. పిల్లలందరూ కూడా ఎంతో ప్రేమగా, అన్నదమ్ముల మధ్యలో గొడవలు లేవు, అక్క చెల్లెల మధ్యలో ఆస్తి గొడవలు లేవు, అందరూ ఐక్యమత్యంతో ఎంతో సమాధానంగా ఉంటారు. నాన్న ప్రతిరోజు వాళ్ళందరినీ పోగు చేసి అందరూ రమ్మంటే అందరూ వస్తారు స్తోత్ర ప్రార్థనకి. ఒకడు అక్కడ పడుకోవడం, ఒకడు దుప్పటి కప్పుకోవడం, ఒక ఆమె నాకు బాగలేదని పడుకోవడం, ఇట్లాంటి కథలన్నీ లేవన్నమాట. ఒక ఆయన నేను రూమ్లో చేసుకుంటానులే, ఇట్లాంటి సెక్షన్ అంతా లేదు. వాళ్ళకు ఒక ప్రార్థన, వాళ్ళు నాన్న వచ్చి కూర్చుంటే చచ్చినట్లు అందరూ వచ్చి 10 మంది పిల్లలు మోకరిస్తే ప్రార్థన చేస్తుంటే దహన బలి అర్పించి, ఎర్లీ మార్నింగ్ అండి దహన బలులు అర్పించి ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి చిన్నప్పుడు పిల్లల్ని వరుసగా ఎక్కువ మంది కుటుంబం స్నానం చేసేట్టు పంపిస్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసి వెళ్తూ ఉంటారు అనమాట. అట్లా అందరం పరిశుద్ధపరిచి అలా పంపిస్తూ ఉంటారు. ఎంతో అద్భుతంగా ఉందండి ఆ అనుభవం. సడన్గా ఒక చిన్న సమస్య వచ్చేసింది, మొత్తం తారుమారు, గందరగోళం అయిపోయింది పరిస్థితి, గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చేసాడు ఆయన. లైఫ్లో మనం అన్నీ బాగా జరుగుతుంది, గుడారాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది, లక్షలాది మంది ప్రజలు కనీసం ఆ ఆనందాన్ని, లేకపోతే ఆ దేవుడు చేసిన ఆ కార్యాన్ని మనం తలంచి స్మరించి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక కృతజ్ఞత కూడికని పెట్టుకుని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందామనే సందర్భంలో సడన్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. బాయో బెహనో అని మన ప్రధాని గారు స్టార్ట్ చేశారు. సింగిల్ డే కదా అనుకొని స్టార్ట్ చేసాం, ఒక్కరోజే కదా ఏముంది అని చెప్పి అందరూ కూడా సంతోషంగా సండే అందరూ జనతా గ్యారేజ్ అని అనౌన్స్ చేశారు. ప్రశాంతంగా సాగిపోతున్న అనుభవాలు, అందరూ సంతోషంగా గుంపులుగా ఆరాధన, వర్షిప్, ఆరాధన, స్తుతించరు. ఇలా సడన్గా ప్రారంభమైంది. ఇప్పటికీ ఆ సుడిగాలి తిరుగుతూనే ఉంది. సుడి ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి. ఇవన్నీ పరిశోధన అన్నీ ఇచ్చి, వేల సంఘాలు ఇచ్చి పరిచర్యను ఎంతో ప్రగతి పదవులు నడిపిస్తుంది. నేను సేవా విషయంలో చెప్తున్నాను, వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో కూడా వివాహం జరిగి పిల్లలు కలిగి మంచి జాబ్ వచ్చి అన్నీ వచ్చి ప్రమోషన్ మీద ప్రమోషన్లు వచ్చి అందరికీ జాబ్స్ వచ్చి, ఆ మధ్యకాలంలో గ్రామ వాలంటీర్స్ అని సచివాలయ జాబ్స్ అని విచ్చలవిడైనా చెప్పాలి, అన్ని జాబ్స్ వచ్చేసింది. కొంతమంది వచ్చి అన్న నాకు 3 జాబ్స్ వచ్చిందన్న అని చెప్పుకుంటుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుదామనే సందర్భాల్లోనే వెంటనే స్టార్ట్ అయిందండి ఒక సమస్య. ఇట్లా యోబు జీవితంలో అన్ని సాఫీగా సమాధానంగా సాగిపోతుంది అనేటప్పుడు ఒక చిన్న చిరుగాలిలాగా ప్రారంభమైందా ఆ సమస్య పెనుగాలిగా మారి తుఫానుగా మారి పిల్లల్ని పోగొట్టుకుని ఆస్తిని పోగొట్టుకుని రోడ్డు మీద పడి ఒళ్ళంతా గాయమైపోయి రక్తం చీమ కారుతుంటే ఆదరించేవాడు ఎవరు లేక తను తానే గుర్తుపట్టలేని స్థితికి వచ్చేసాడు యోబు.